ఈ పోరేంది బండి నూక్కుంటూ వస్తుంది, ఆయనతో నడపరాదయింది. అట్లా నూక్కుంటూ వస్తున్నావేంది, నడపరికి రాదయింది. నాకెందుకు బండి నడపరాదక్క, నాకు మా నడిపొస్తుంది. నా మొగడిగాడు ఇక్కడ జెండగిరేష కాడు ఉన్నాడు, ఈ బండిని ఇంటికి తీసుకోవా అని అన్నాడు. నేను ఏడ నడుపుతున్నా అని బండి తాళం చేతులు జేబులు వేసుకొని ఉత్త ఇంటికి నూక్కొని వా అని చెప్పిండు. అయ్యో నువ్వు నడిపితే ఏమైతుందే మరి? అబ్బో బండి నడిపితే పెట్రోల్ అయిపోదక్క. అయ్యో నీ మొగుడు బాగానే పీషోడు ఉన్నట్టుండగానే అంటవా? ఇంకా పీసినారు వాళ్ళకే పెద్ద పీసినాసి. అయినా నీ మొగుడిని ఆడికెవరు పిలిచిర్రే, బాగానే పోయిండు. ఇంకా గోషాయిని పిలుస్తారు. ఎవరు పిలువరక్క, ఆయన ఏడి వాడు ఆడికే పోతాడు. అయినా అది పెళ్ళా పేరెంట మాతి, జెండకాడి కంటే ఎవరన్నా పోవచ్చు. పోవచ్చు కానీ సరే జరగక్క, ఈ బండి ఇంట్లో పడేయాలి. ఓ పోరి, అవును గాని మీ పొలంలో నాటేయరాయే, దున్నిపి చాన్నే పెట్టిరు, ఒక దిక్కు నారంతా ముదిరిపోతుంది. గట్లక్క, ఇగో నువ్వు పోతుంటే నా మొగుడు తొవ్వెల్లో ఉంటాడు, జర నాలుగు తన్నిపో అక్క, అట్లయితే సిగ్గొస్తుంది. అట్లంటవేందే, పొలం నాటేసుకోరా అంటే మొగని దన్నిపో అంటావు, పిచ్చిలేసిందా? నేనేం చేయాలక్క, పొలం దున్నిన సంగతి నారు ముదిరిన సంగతి ఇంటి మొగోనికి తెలియాలి. నేను ఆడదాన్ని, నేనేం చేస్తా చెప్పు? నా మాట ఎంత చెప్పు నేనే వినడక్క. ముందైతే ఆ నాటేసుకోర్రే, తోటోళ్ళు అందరిది అయిపోయింది. పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. మేమేమన్నా పాకిస్తానా? మేమే ఇండియన్స్, మేమే. ఏందనిలో మొత్తం దుకాణం ఎత్తుకొస్తున్నావు? దుకాణమా? ఇవి చూస్తే నీకు దుకాణం లెక్క కొడుతుందా? ఇక్కడ ఒక జెండా, ఇక్కడ ఒక జెండా, 2 జెండాలు పెట్టుకొని వస్తున్నా. ఆడ జెండా ఎగిరేసిర్రు, ఆడ పంచి పెడితే తీసుకొని వస్తున్నా. పంచి పెట్టిరా లేదంటే ఆడికేసి అన్ని ఎత్తుకొస్తున్నావా? ఎట్లా కనబడతాడు నీకు? అడుక్కుంటే లెక్క కనబడుతున్నా. ఇటువంటి ఇంకా మస్తున్నాయి, ఆడ తెచ్చుకోప్ప కావాలంటే. నాకెందుకు, నేను నీళ్ళకేమైనా బూకడదా అన్నా? పిల్లలకు దొరకకుండా అన్ని ఎత్తుకొని వస్తున్నావు. భూకర్రాలు అందే చేదరికెళ్ళి బిస్కెట్ గుందుకున్నావు. సాలు గాని పిల్లలకు దొరకకుండా అన్ని ఎత్తుకొస్తున్నావు, అందుకేనా? మొత్తం ఎత్తుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటా. ఎడిపోతున్నావు అర్థమైంది కానీ వీటికి పోతున్నట్లు. అవును గాని ఇక నాటేసుకోరా, నీ పిల్లం ఒకటే బాధపడుతుంది. నా పిల్లం బాధపడతలేదు, నువ్వేదో పుల్ల పెట్టినట్టు మాకు తెలియదు ఎప్పుడు నాటేసుకోవాలో. ఇట్లా దేశం మనది, త్యాగం మనది, ఎగురుతున్న జెండా మనది. ఇగరా ఇగరా పిల్ల, ఏది వెళ్తున్నా? ఇగరా ఇగరా. ఏమాట ఏంటిది ఇది? జెండా పెడతా అంటే ఏనమాట ఏందే? ఇలా జనమందరం పెట్టుకొని పట. నువ్వు 2 పెట్టుకున్నావు కదా, సాల్తీ. నాకేంది మళ్ళా సంవత్సరం అవసరం వస్తుంది. శివుడు దోషులు పట్టు. ఎందుకు పట్టు? ఏంది ఇవన్నీ ఎందుకు తీసుకొని వచ్చినావు? నేను తీసుకురాలే, అక్కడ జనగాడికి పోతే వీళ్ళే అవన్నీ ఇచ్చిర్రు. ఏంది ఇవన్నీ ఆడిచ్చినారు? నిన్న దగ్గర కూడా రానియారు కానీ ఇవన్నీ ఇచ్చిర్రా? సాల్తీ, ఇవన్నిట్లో పెట్టి ఇగో ఈ కొబ్బరికాయ ఎందుగా మొన్న గాడు 4-5 ఏరుకొచ్చినా, ఇంకో 10 గేళ్ళు కాగానే చక్కెర వస్తాడు, ఆయనకి ఈ చక్కెర తీసుకో, అయితే తినవు. పచ్చి కొబ్బరి మధ్య పచ్చిగా నడువు, ఇట్లా పెట్టి రాపు. ఆగు, ఇవన్నీ ఇంట్లో పెట్టి నీ సంగతి చెప్తాగు. ఇయ్యాల మాత్రం ప్రశాంతంగా ఉంది మనసు. ఇప్పుడు చెప్పు, ఏడి పోయినావు? ఈ వర దగ్గర చెప్తున్నా కదనే జెండా ఏరికి పోయినామని, మళ్ళీ ఏడికి పోయినామని అడుగుతున్నావు. కాదు, 10 మందిలా బండి తాళం చేయాలి తీసుకొని బండి నువ్వుకోవమ్మంటావు, నీకు ఎట్లా కనబడుతున్నా నేను? అయ్యో నువ్వుకొస్తే ఏమైంది? ఏం చిన్నతనమైంది? అవ్వోయ్ నీ బాధ గట్ల కాదు, పెట్రోల్ అయిపోతుందని. పిచ్చిదానా, నా బాధ గట్ల కాదు, నీకు ఇవ్వద్దని కూడా కాదు. పుచ్చుకున్న కింద పడ్డావు అనుకో, కాలేజీ ఇరిగింది అనుకో, మళ్ళీ ఎట్లా చెప్పు? నాకు బాధ అనిపించదు. ఈయన ముఖానికి పెద్ద రాజకీయ నాయకుని లెక్క పొద్దుగాలను లేచి పొయ్యి మీద ఉడుకుడుకు నీళ్లు పెట్టుకొని తానం చేసి జెండా కాడికి వేయండు. గవర్నమెంట్ నౌకరీ చేసేటోడన్న అట్లా పోతాడో లేదో. ఏం మాట్లాడుతున్నావు? నే గవర్నమెంట్ జాబ్ చేసేటోడు ఇక రాజకీయ నాయకులే పోలే జెండా కాడికి? దేశం అంతా పోవాలి, జెండా ఎగిరేయాలి. మన దేశ పెద్దలు మన నిమ్మలంగా బతకనికి ఎంత కష్టపడరు. అబ్బో
స్వాతంత్రం మొత్తం ఈయననే తెచ్చినట్టు ఫీల్ అవుతుండు. ఆ, అప్పట్లో కూర్చుంటే నేనే కష్టపడి తెచ్చోడిని, ఏమనుకుంటున్నావు? దేశభక్తి ఇవాళ ఒక్కరోజే కాదు, రోజు ఉండాలి. ఓసే పిచ్చిదానా, భక్తి అనేది ప్రదర్శించేది కాదే, అవసరాన్ని బట్టి అదే బయటకు వస్తుంది ఈసారి టైంలో. ఈయన ముఖానికి ఇంకా తెల్లంగి నల్ల పాయింట్ వేసుకొని వేయండు. అవ్వా, కాబోయే ఎమ్మెల్యేని పట్టుకొని ఎంత మాట్లాడుతున్నావే, అనవసరంగా నోట్బుక్ అయితే వచ్చినావు. అదే కాబోయే ఎంపీటీసీని అంటున్నా, సర్పంచ్ని, వార్డ్ మెంబర్ అయితేనే మోరీలు తీస్తుంది. ఇది ఇది కరెక్ట్, నీ ముఖానికి అదే సెట్ అవుతుంది. రేపటి నుంచి అదే పనికి పో. జేబులో ఒక ఫస్ట్ ఉండదు, కాళ్ళకి చక్కగా చెప్పులు గత ఉండే కానీ తెల్ల రంగున తెల్లంగి వేసుకొని పోగానే అయిపోతుందా? మళ్ళీ వారం రోజులు నాకు ఇప్పనే ఇప్పుడు తెల్లంగి నల్లగా కావాలి. ముందు తెల్లంగి ఇప్పు నడువు, నా పానం అంతా కలకల అవుతుంది, పిండలేక చావాలి. ఏయ్, ఎందుకు పడుతున్నా మీద ఉత్తరతోటే? ఇప్పుడు ఏమైంది? ఏమైందంటే నిద్ర మాసిన మొక్కపోవడం, తోటలు అందరు నాటేసుకుంటే తెలుస్తలేదా? పొలవాడ దున్ని పెడితే కూర్చుంటివి, ఆ ఓ దిక్కేమో నారంతా ముద్ర పట్టే, సిగ్గు అనిపిస్తలేదా ఇట్లా ఏడాడ పెట్టుకొని తిరుగుతుంటే? తొడ మంచి గుత్తా పండుగ వాళ్ళు మనిషి ఒకటే తిరుగుతున్నావు. నీకు అతను నాటేయాలు ఉంటే కూలో పిలుచుకొని నాట అయిపోయినావు. మరి ఏం తిరుగుతున్నావు? మంచిగానే మాట్లాడుతున్నావు, బాటలు బాగానే వస్తున్నాయి కానీ నేనేమో నాటేసుకుంటుంటే నువ్వేమో మంచిగా తిరుగుకుంటే ఇంట్లో వండు. ఇట్లా పట్టుంది చూడ కుక్క మరొకటి ఏం చేస్తారు, నారంతా ముదురుతుంది తెలుస్తలేదా నీకు? మరి పై మీద గింత కూడా సోయలేదు కానీ బాగా మాట్లాడుతుండు. మొన్ననే దునిపిస్తావా? నిన్న మొన్న కూలోళ్ళ గురించి తిరిగితే దొరికిరా? ఇవాళ ఇదేనే, రేపో మాప ఏదాంతి ఏడిపోతుంది. రేపో మాప కాదు, రేపే అయ్యాలి. ఇక రేపే అంటే పోయి నువ్వు కూలోళ్ళు పిలుచుకొచ్చుకోపో. పోయే మరి ఏడ దొరుకుతారు పిలుచుకొచ్చుకోపో. మరి నేను పిలుచుకురాకపోతే మొత్తం నువ్వే పిలిచి నువ్వే నాటేస్తున్నావా? నేనే పిలుచుకొస్తా. నువ్వైతే ఇంట్లో కూరండు పువ్వండు మరి నేను వచ్చేసరికి. ఎట్లా కనబడుతున్నారా? కనబడుతున్నాయంటే మరి అది కావాలి ఇది కావాలనా? అందుకే నేను నలుగురిని పిలుచుకొని వస్తా, నువ్వు కూడా నలుగురిని పిలుచుకొని రాపో. శృతిని కలక్కని ఇట్లా పట్టుకొని వస్తా. అడుగు బాగానే మాట్లాడుతుండే కానీ ఈ తెల్లంగి ఇప్పుడు ఫస్ట్ వేరే అంగి వేసుకోపో. ఎవరి కళ్ళ నిన్న తెల్లంగి మీదే ఉన్నాయి, మంచి బట్టలు వేస్తే ఓల్సుడు కాదు పిండేది నేను, అర్థమవుతుందా? ఈ కూలోళ్ళు దొరకరు. నా మొగడైతే జింత ఊసుకోలేదన్న పని అయితే. నాకు ఇట్లా కోపం రావాలి, సంచి ఎదుర్కొని మా అమ్మగారికి మాగపోతా. ఏమైంది హరిత, ఎవరిని తిట్టుకుంటా పోతున్నావు? మందిని తిడితే ఊరుకుంటారే, అందుకే నా మొగన్నే తిడుతున్నా. నీ మొగుడిని తిడతా కూడా ఊకోడు కదనే, అందుకే ఇంట్లోకి బయటకు వెళ్ళి రోడ్డు మీద తిట్టుకుంటూ పోతున్నా. అని కప్పలెక్క బాగానే నోరు తెరిచినావు గాని రేపు ఎటు పోతున్నావు? రేపా? పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రమా? సరే పొద్దున ఎటు పోతున్నావు చెప్పు. పొద్దునైతే ఇంట్లోనే ఉంటానే. ఓహో, మరి మధ్యాహ్నం? మధ్యాహ్నమా? మధ్యాహ్నం కూడా ఇంట్లోనే ఉంటానే. మరి సాయంత్రమా? ఇక సాయంత్రం ఎటు పోతున్నాయి? సాయంత్రం కూడా ఇంట్లోనే ఉంటా. నీ అవ్వ శంప మీదకి వెళ్ళి పుచ్చుకుంటా పోరి. అగు ఏంది ఉన్న ముచ్చట చెప్తే గట్లా అంటావు? మరి లేకపోతే ఏందే, చక్కగా చెప్పొచ్చు కదా పొద్దున్న దాకా ఇంటికన్నా ఉంటున్నా అని. దానికి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అని పడుతుంది. సరే కానీ రేపు పొద్దుగల మా బాయికాడ నాటేస్తున్నాం, నాటేయనికి రా. సరే మరి కూలి ఎంత ఇస్తున్నారే? అందరికి ఇచ్చినట్టుగా అంతే, 300. సరే నేను ఈ కళని పిలుచుకొని వస్తా. కలక్క, ఓ కలక్క. ఏందే పోరి ఇక్కడున్నా? గీ టైంకు గలకే నిలబడితే ఏం చెప్పమంటవే నా తిప్పలు, రాత్రి నుంచి రామ్ లేదు. దేనికంటవేందే, కనబడతలేదా? రాత్రి నుంచి అండ్లకు ఇండ్లకు ఇంట్లుండు తక్కువ అయింది, దీంట్లుండు ఎక్కువ అయింది. అయ్యో, గంతగానం ఏం తిని పాడైనవే అక్క? ఏం తిన్నా అంటవేందే హరిత, గా పక్కన బక్కసూతి లేదు, అది అద్దనంగా దినాల కాడికి తీసుకుపోయింది. అక్కడ ఆడు మటనేయ్యా చికెన్. నేను తింటనే ఉన్నా, ఆడెత్తనే ఉన్నాడు. అబ్బో, బాగానే తిన్నావు గానే అక్క. ఆడికి మంచిగానే ఉందే హరిత, ఆడు లాస్ట్కు బోటి కూరని తీసుకొచ్చిండే. అగో అక్కడ మోసమైందే. అగో ఏం మోసమైందే? ఎందుకు మోసమైందా? బోటి కూర మంచిగా ఉందని 3 బకెట్లు తిన్ననే. అబ్బా, అప్పటి నుంచి స్టార్ట్ అయిందే. 30 గోళీలు మింగినా తక్కువ అయితలేదే. 3 బకెట్లు తింటారు రేవతన్నా? నన్ను చీ అంటవేందే, గా తోలుకపోయిన సుతిని చీ అన రాదే. తోలుకమైన దాన్ని తిట్టన్నా, అది తోలుకమైనంత మాత్రాన నువ్వు 3 బకెట్లు ఎట్లా తింటావే? అది కడుపు ఇంకేదన్నా. ఇంతకు ముందుకి ఆల్రెడీ చికెన్ మటన్ తింటివి, మళ్ళీ బోట్ ఎట్లా పడ్డదా కడుపులకు? ఏమొత్తి నాకు బువ్వ యుత్త నోరాగది,
చీరలు చూస్తే చేతులు ఆగాయి. నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు. ఏ వచ్చిన పని అంటే నేను చూస్తేనేమో నాకు అడగబుద్ధి అయితే లేదా కానీ నాకు అవసరం పడే. ఇగో నేను నీకు మొన్న నాటేసినా కదా, అవి బదలుండే. రేపు నాటేస్తున్నావు, వస్తావా అని అడగ నీకు వచ్చిన. అవ్వా నన్ను చూసినావు గానే ఇంకెట్లా అడుగుతున్నావే? ఇక అడుగుతున్నావు అని అంటే మరి ఏం చేయాలి? నేను రేపే నాటు పెట్టుకుంటున్నా. ఎటు పెట్టినో రాదు జరా, ఏం కాదు. అవ్వా ఏం అడుగుతున్నవే హరిత? నాకు నిలబడదామంటేనే సాతన అయితే లేదు. నేను నాటే అత్తనాయే, ఇదైతే అన్యాయమే. అగో గట్లా అంటే వేందే కలక్క. నేను నిన్ను అడగపోదును కానీ మంది చక్కగా దొరుకుతలేరు. మళ్ళోటి నాకు నువ్వు నీకు నేనే పోతాం కదా, నారంతా ముదిరిపాడైంది. గట్లా జర ఎట్లనో గట్లా ఒప్పుకే వేసుకుని రాదు. సరే తీయే, రేపు అంటున్నావు కదా, రేపు ఇట్లా అటు ఇటు కాకపోతే అత్తతి. సరే ఇగో నీకు శాతం అయితే లేదు అంటున్నావు కదా, రేపేం నువ్వు బోకురా వండుకొచ్చుకోకు, నేనే వండుతా గానీ సరేనా? ఇక నిమ్మలంగా పోయి వండుకోపో. ఏం పాడుకునే తట్టుందే, మళ్ళా జర అయితే అందులోకే పోతా. ఎన్ని రోజులకు నా కోరిక నెరవేరింది. మా ఆయన బంగారం, నా గాజులు, నా చీర, నా నెక్లెస్ అన్నీ చాలా బాగున్నాయి. అవును, ఈ నెక్లెస్ పైకి చీర మ్యాచ్ అయిందా? అయ్యే ఉంటుందిలే, 5,000 చీర కదా. ఓ పిల్లగా వెంకటేసి చూడకపోతుంటావో కాంటావో, ఓ పిల్లగా వెంకటేశు. ఏ రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. ఏందక్క డబ్బుని రమ్మన్నో? ఏం లేదే, ఒట్టిగానే రమ్మన్నా. ఉత్తగనా? ఉత్తగా ఎందుకు రమ్మన్నావు అక్క? ఇంటికాడ ఎల్లిపై పొట్టోలుస్తున్నా. సరే కానీ ఈ నెక్లెస్ ఎట్లుందో చూసి చెప్పే. అబ్బా చాలా బాగుంది అక్క, రోల్డ్ గోల్డ్ లేదే లేదు, అచ్చం గోల్డ్ లానే ఉంది. ఏం మాట్లాడుతున్నావే? 5 తులాల బంగారు నెక్లెస్ ఇది. రోల్డ్ గోల్డ్ కాకుండా బంగారం లాగా ఉందని చెప్పాలా? వస్తే పిచ్చిదానా, 5 తులాల బంగారు నెక్లెస్ ఇది, రోల్డ్ గోల్డ్ అంటావేందే? ఏందక్క 5 తులాల బంగారు నెక్లెసా? ఏంది అట్లా పడిపోయినావు? 5 తులాల బంగారు నెక్లెస్ అంటే పడిపోరా అక్క? అట్లుంటది మరి నాతోని. అవునక్క. అక్క నిజంగా బంగారు నెక్లెస్ అనా అక్క? అవునే నిజమేనే, బంగారంది. నిన్ననే మీ బావ కొనుకొచ్చిండు. అబ్బా ఎంత మంచిగా ఉంది అక్క, ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకుంటాడేందే, ఒకసారి పట్టుకుందారా. నెక్లెస్, బంగారు నెక్లెస్, మ్యాచింగ్ కమ్మలు, మ్యాచింగ్ గాజులు, పట్టు చీర. ఎట్లుంది ఎట్లుంది ఎట్లుంది, బాగుందా? అక్క అక్క ఏందే చంద్రముఖిలా చేస్తున్నావు? మరి 5 సంవత్సరాల నుంచి అడుగుతుంటే నా మొగుడు నిన్న కొనిచ్చిండు. చంద్రముఖిలా కాకపోతే ఇంకెట్లా చేస్తా? సరే గాని నిన్ననే కొంటే ఈ రోజు ఎందుకు వేసుకున్నావా? ఎటైనా బయటికి పోతున్నావా? ఛీ నేను ఎడిగిపోతానే, నిన్ననే కొని బీరువాలో పెడితే ఏమొస్తుందని వేసుకున్నా. మరి చీర ఎందుకు కట్టుకున్నావే? నెక్లెస్ ఒకటే వేసుకుంటే బెదురు కొట్టినట్టు ఉంటుందని చీర కట్టుకొని తయారై కూర్చున్నానే. నువ్వు వస్తే ఎట్లుంటుందో చెప్తావని నేను పిలిచిన. బాగుంది బాగుంది. నీ అవ్వ వర్ష పని చేయకపోతే ఇంట్లో పిల్లాని కింద పని మనిషి ఎక్కువ నేను కుల్లో పిలుచుకురావాలా. ఇది ఇద్దరున్నారుగా, ఇలా నేర్చుకోదాం. ముట్టుకోకే మాసిపోతుంది. మరదలి పిల్ల ఆమె ముట్టుకోకు మాసిపోతుందట. ముట్టుకుని ఆమెని కాదు బావా, ఆమె నెక్లెస్ ని. అయ్యో అక్క బాగున్నావా? మంచిగున్నాను. మంచిగున్నావా తమ్మి? జోగు చేస్తావేందక్క, నేను సాయంత్రమేనా నువ్వు ఆయన పసావన్ దుకాణంలో బీర్ సీసాలు అమ్మిపోతలేవా? బాగా ఆయనవి వాళ్ళు అప్పుడే బాగున్నావా తమ్మి అంటున్నావు. మరి నువ్వెందుకు అడిగినావురా నన్ను? నేనేదో ముత్తగా అడిగినా. వచ్చిన పని ఏందో చెప్పురా ఫస్ట్. పనేం లేదు కానీ అక్క, అక్క గంగెత్తు సంక్రాంతి పండుగ నడుస్తుంది కదా, నాకెందుకు ఇయ్యాల కనబడుతుంది? ఇంత మాట అంటావురా? 10 లక్షలు పెట్టి బంగారు నెక్లెస్ వేసుకుంటే గంగిరెద్దు అంటావా? మరి ఎట్లా
గంగెత్తునా నన్ను గంగెద్ద అంటవారా ఎట్లా కనిపిస్తున్నారా నీకు మెడల పెద్ద డైమండ్ నెక్లెస్ లెక్క మంచిగుందని అంటే నువ్వేమో కొడుతున్నావు. అవునారా తమ్మి 10 లక్షలు రా నిన్ననే కొనిచ్చిండు మీ బావ. అబ్బా 10 లక్షల అక్క. ఇక జీవితంలో కానీ పైసలు మేము చూస్తామో చూడమో కానీ ఇగో రేపు మన బాయికాడికి అంట జర నాటేనిక మీ మరదలు నిన్ను దగ్గరుండి మరీ తీసుకురామని చెప్పింది. బావా నేను కూడా వస్తా. ఏంది నువ్వు వస్తావా ఏడికి? నాటేయడానికి. అబ్బాయి నీ సిగ్గుపాడాను కాదు. నేనేమన్నా గోవా పోతున్నా బాంగాకు పోతున్నానా? వంగబడి నాటేయాలి పొలంలో వేస్తావా? వేయొచ్చా? ఈ పాలేదో చాయేదో ఏర్పాటు చేయాలి కానీ నాటు ఏరికి వస్తుంది అటు. ఇది నాకు కూడా వేయొచ్చు నేర్చుకున్నా. చాలు నీ సంగతి చెప్పేందక్క. రేపు పొద్దుగా లేదా ఎట్లా కనిపిస్తున్నారా నీకు? 5,000 చీర, 10 లక్షల నెక్లెస్, 3,000 బ్లౌజు, 1000 రూపాయల గాజులు వేసుకుంటే నన్ను నాటేయరమ్మంటావా? అయ్యో గవన్నీ వేసుకొని వాళ్ళు రమ్మంటారక్క. ఆయనతో వాళ్ళు ఎత్తుకోరు. అవన్నీ ఇప్పేసి ఉత్తుత డూల్కెడి కట్టుకోవచ్చుకా. మనం పొలంకైనా పోయేది. రే నా రేంజ్ మారిందిరా. నాట్లయ్యా పత్తేరా కల్వ పండ్లకు రాను ఇంకా నేను. అక్క నువ్వు జోక్ చేయకు. నిన్ననే ఇంపసావన్ దుకాణంలో 20 రూపాయలకు సీసాలు అమ్ముకొచ్చుకొని ఇప్పుడు 10 లక్షలు 5 లక్షలు నీ ఎట్లా కొడతారా అని మాట్లాడతావు. ఓహో అట్లనా? బావకు ఒక మాట అయిపోయినాకో ఉన్నాయని గుంజుగా అమ్ముతాడు. బావా ఓ బా అంత పని చేయకురా. వస్తా. అది మరి వస్తావా? ఏ ఉత్తుత్తగా బిల్డప్ రా. రేపు పొద్దుగానే సర్ది పెట్టుకుని రా. బావా మరి నేను నువ్వు కూడా మిత్ర. రావాలే ఒకదక్క ఎటు పోతాటే నానే ఓ దిక్కు నారేసి పెట్టినా. ఇది చూడే ఏమంత టైం కాలే అప్పుడే వరుతుంది. అవతలకి ఇవతలకి పోయి రాద్దాయే. అలా దిగబడ్డామంటే మళ్ళీ ఎవడు వస్తాడు కిందికి? ఈ వరకు నాకు పానం బాగాలేదంటే చాలు కానీ రర్రి. అక్క నువ్వు నాటేనికి వచ్చినావా? నే దావత్ చేసుకోనికి వచ్చినావా? గింత మంచి చీర కట్టుకుని వస్తున్నావు. ఏ ఊకోవే గిదే మంచి చీరనే మన పట్టు చీరనా? ఎప్పుడు నా మీదనే ఏడ్చేస్తారు. అయినా నీకు సోకులు ఎక్కువ తీయవే. నీ చీరకేమైందా ఇప్పుడు? నా చీర మీద వాడు ఏడుస్తున్నావు. రర్రి టైం ఎంత అవుతుంది? మీరు ఎప్పుడు వస్తుర్రు? ఓ దిక్కు పక్క పంటోళ్ళు సగం మరి నాటు కూడా వేసిర్రు. రావేమే శృతి ఊసరి వెళ్ళక గట్ల నడుస్తావు? నడా తినమంటే బండేడు తింటది. మీరు నడవరాదురే ఇంకా ఇన్నే ఉన్నారు. వాళ్ళేమో ఇప్పుడు వస్తే ఏం లేదు కానీ మనల్ని ఏమో పొర్రని గెలుముతుంది. నేనేం మాట్లాడని కొరినట్టే అనిపిస్తుంది. ఏ పాయే అదేటో ఊరుతాంది. కాదే అక్క ఇంతసేపు అని రానికి సద్దులాడ పెట్టి వస్తూనే ఉన్నాం కదా, ఎందుకు కొరుతున్నావే అట్లా? ఏమరుడో ఏమో పో. ఎవ్వరిని ఏమన్నా మంచిగా లేదు ఈడ. హరిత ఓ హరిత ఏందే? నా మొగడిని కూడా రమ్మంటావా నాటేయడానికి? ఏంది నీ మొగన్నా? నీ మొగనికి నాటే వస్తుందానే? ఏ మంచినే వస్తాయి, మనకన్నా మంచి చేస్తాడు కాదే. మంచిగా వేస్తాడు కానీ ఇప్పటికి రానే రావాలి నా మరి. దేవుడు గంట సేపు ఏసుడు గంట సేపు ఈ నారెవలేసిర్రే. ఇంకెవరేస్తారే? నా వాడేసిండు. కుక్కలు నక్కలు కొరికినట్టే ఉన్నది. అండానికి ఇంకా అత్తలేరు అంటుంది. గట్లా కాదే ఈ నారే చక్కగా వేయలే కానీ మన మీద వాడు ఏడుస్తుంది. అన్ని మూటలే చక్కగా గట్టలే. ఈ కట్టలన్నీ ఇచ్చుకోనే కాదే. ఏం నార్మల్ చేసుడే ఇది? ఆడో కట్టేసిండు. ఆ వెనకకైతే అసలు లేనే లేదు. మనం గిట్ల వేసుకోవాలా ఏంది? అరే ఇప్పుడు ఎందుకు లొల్లి దిగుతున్నావే అక్క? వేసిన నాన్న గుట్ట రాలే ఫస్ట్ అయితే. నేనేం లొల్లి చేస్తున్నానే తల్లి. కూలికి వచ్చినా నా పని నేను చేసుకొని పోతా. నాకేంది మీరు ఎట్లా పని చేసుకుంటే? నా మగుడు వచ్చినా అయిపోతుండే, కూలి వస్తుండే, నార్మ వస్తుండే. ఏం పుట్టిందిరా బిచ్చుగా? మనుషులు కనబడతలేరా? మీదనే ఎత్తన్నావు.
నీ కళ్ళ కప్పలు వచ్చావయ్యా చీరంతా ఖరాబ్ అయి పాడైంది. ఏముట్టిందా ఈ బాడుకోకి? వీణ్ణి ఎవరు పిలిచిలా హరిత? ఏమన్నా నామే నారేస్తుండు? ఓ బాడుకో ఎవరు రమ్మన్నారు నేను ఇక్కడికి? ఓ నీకు లైన్ అయి నీకు వచ్చినా. ఓ నీ అన్నం సల్లా ఉండే నాకెందుకు వేస్తారు లైన్? నా మగని చెప్పి అనిపిస్తా. ఓ పిల్లగా గిట్లా వేసి పాడవుతున్నావు, అయినా నువ్వెందుకు వేస్తున్నావు? నాకు పిచ్చి లేచి మా పొలములు ఏముది కాక మీ పొలములు వచ్చి వేస్తున్నా. అగో పిల్లగాడు గట్లా మాట్లాడతాడు, ఆయనతో మా అనిల్ గిట్లా పంపించండి అయ్యింది. అవును మరి, లేకపోతే నేను ఎందుకేసా? సరే కానీ హరిత, నీ మొగునికి నారేసుడు కూడా రాదానే? నా మొగుడే వేసిండు అని మాట్లాడుతీవి కదా. ఇంతకు వీడాడు అసలు ఏడు బిచ్చపతి అనిల్ అటు వేయండు. ఏమో పొద్దుగాలు వచ్చి నువ్వు నానేద్దాంరా అని అన్నాడు. నువ్వు వేయరా, నేను మళ్ళీ వస్తా సాయంత్రం కల్లామన్నాడు. అటే వేయండి, ఇంకా అవుతలేడు. ఓరు పిచ్చిగా ఆడు నీకు సాయంత్రం తాగదామని చెప్పిండు, ఆడు ఇప్పుడే దానికి పోయినట్టున్నారా. సరే గాని 2 కట్టలు పట్టుకరా, వాటితో ఏం సాధన అవుతుంది కానీ. ఏందో చెప్పు. నీకు ఒకటి చెప్తా, మళ్ళీ ఎవ్వరికి చెప్పొద్దు నువ్వు. ఏ నాకు అదే పని, దప్పు కొట్టుకుంటూ ఊర్ల పంట తిరుగుతా. అయితే గానీ ఏందో చెప్పు. ఏం లేదే, నిన్న నా మొగుడు 5 తులాల నెక్లెస్ తెచ్చిండు 10 లక్షలు పెట్టి. 5 తులాల బంగారం 10 లక్షలా? అయితే గాని నన్ను ఏం చేయమంటున్నావు? గట్లంటవేందే? నేను 5 తులాల బంగారం 10 లక్షలు పెట్టి కొనుక్కున్నాను, అందరికి తెలియద్దా? జర నువ్వే వాళ్ళకి చెప్పే. మంచిగా ఉన్నావు, నువ్వే చెప్పుకోపు. అబ్బా అట్లంటవేందే? నాది నేను చెప్పుకుంటే డప్పు కొట్టుకున్నట్టు ఉంటుంది, నా ఇజ్జత్ పోతుంది. జర నువ్వు చెప్పరాదే, సాయంత్రం దావత్ చేసుకుందాం కానీ. ఓహో అట్లానా? మరి వేసుకొచ్చుకోకపోయినా అసలు దానివి. ఏంటిదే వేసుకొచ్చుకునేది? మా కూడా చెప్పరాదు, మేము కూడా వేసుకొచ్చుకుంటాం. ఏం లేదే, ఈ 10 లక్షలు పెట్టి బంగారం కొన్నదట నెక్లెస్. ఓహో నట్లేసా? ఎవరికి చెప్పొద్దని ఇప్పుడే కదా నేను చెప్పినా, మళ్ళీ వాళ్ళకి చెప్తున్నావు. అవో గిట్లా చేస్తావేమే? చెప్పమని నువ్వే అంటావు, చెప్పకమని నువ్వే అంటావు. మంచిగానే ఉంది నీతో. పో అటు వేసుకోపో. ఏంది అర్థం నాకు ఇది? ఏమో పోయే, నాటంతా వెనక పోతుంది కానీ ముచ్చట్లా మూతి ఆపుతారు. అవునే కొన్నావే నిజంగానే 10 లక్షలు పెట్టి? కొన్నానే, వద్దు వద్దనంగా నా మొగుడే కొనిచ్చిండు. అసలు నాకు ఇష్టమే లేదు కొనుడు. మరి నాకు ఈరాదే? గట్ల కాదే, ఇష్టం లేదన్నావు కదా అందుకే అడుగుతున్నా. సాల్తీ చల్లబడ్డా అదే కడుపు. ఊకోవే. పద్మ, ఓ పద్మ, నీకేందే, నీ మోడేమన్నా కొన్నాడు? గట్ల కాదే, గా ఒరం మీద ఫోన్ ఉంది, జర తీసుకురావానే. ఫోనా? ఫోన్కి ఇప్పుడు ఎందుకే నాటేస్తుంటే? ఒక రీల్ చేస్తా. రీలా? సిగ్గన్న లేదా? మంది పొలంలో కూలికొచ్చి రీల్ చేస్తా అంటున్నావు? ఒంగోటి 2 గుత్తా నాటే. మీరేం మంచోళ్ళు కాదు. నా మొగుడైతే ఏ పని చెప్పినా వేస్తాడు, నన్ను రీల్ తీయమన్నా రీల్ తీస్తాడు, నేను ఏ పని చెప్పినా నా వెనకాలే వస్తాడు. అవ్వో నీ మొగడా, అంగట్ల రంగునోలే నీ వెనకనే తిరుగుతాడు. నా మొగడిని ఏమన్నా అన్నావు అనుకో మంచిగా ఉండదే, ఎగిరితంతా. మాదన్నవు దిగ నాటే. ఇలా మొగన సొంత మొగడు ఊర్లు ఉన్నాడో లేడో ఇక. ఓ ముండలాల, ఏం పుట్టిందా మీకు? ఒకటే కొట్టుకు చత్తాళ్ళు, మీకే ఉన్నాడే మొగడు? అయితే కానీ బువ్వ కాళ్ళు అయితే లేదా అనే ఒకటే అంగవాడి ఎత్తాళ్ళు. అవ్వ వేసేసి నడువంతా నొత్తాంది. నడవరే తిందాం. నడవరేముర్రా అట్లనే అంగిర్రు. మంచిగున్నవే కలక్క నువ్వైతే. కూషగాడి వచ్చి మేషగాడిదని చెడగొట్టిందట. ఓ దిక్కు 2 గానే కాలేదు, తిందాం పాన పడితేనేమే. గట్ల కాదు హరిత, కడుపులేం లేదే, నీళ్ళు కూడా లేవు. నీకు తెలుసుగా ముచ్చట? తెలుసుడు స్పాడుగాను. పార్రిగా పొరాలు పార్రే, నా పానానికి కలిగింది. నడువు తిందాం. ఇంకా 2 మళ్ళీ అట్లే ఉన్నాయి, సాగు కూడా వెళ్ళిపోతుంది. ఈరోజు కూర ఉండలే దూరం ఎట్లా పరిస్థితి? పద్మ, ఓ పద్మ, ఏందే కూర ఎత్తావా కొంచెం? కూర ఏందే టిఫిన్ బాక్స్ వేస్తా. నడువు తిన్నాము.
ఎవరు తింటాండు? ఇంకెవరే దీని మొగుడే. ఎందుకు ఇట్లా కొట్టావు? ఈ పద ఎర్ర కమిలిపాడు కావచ్చు. నోట్బుక్ కథ కొడతా? ఏం తినకుండా గట్ల పడ్డావు? నేనేం చెప్పినా నువ్వేం చేస్తున్నావు? ఏం చెప్పినావు? నార్మల్ చేయమని చెప్పలే? నీ అవ్వ పొద్దంతా నారేసి ఇప్పుడే అసలు బయటికి పోయి వచ్చి తింటున్నా. నువ్వు పని చేసింది మరి ఎవరు? నువ్వు కదా బిచ్చపతి కాదు పని చేసింది. పుణ్యానికి వేస్తావా? కళ్ళు మాట్లాడినాడు కదా, కళ్ళు పంపిస్తా అని తింటుంటే నోట్బుక్ కథ కొడతావు? మీరేందా పెళ్లికి వచ్చి తినర్రి. ఏమైతే కొట్టుడే ఒక్కొక్కరికి 300 మళ్ళా చూస్తుర్రు. అంటే ఊరికొచ్చి చూస్తారు. అవ్వ వీళ్ళకి వస్తుంది ఇక్కడ కూర్చోపో. ఏంద్రా పోడా నా మీద పడ్డావు? మరి ఎవడు పిలిచిండావా నిన్ను? ఎవడు పిలిచిండి ముసల్దాన్ని? నేనే పిలిచినా. మరి మంది ఏదో దొరుకుతుర్రు? మాకు ఎక్కడ ఏం పని లేక వచ్చిండ్రా? నువ్వా? ఎత్తేసుకో ఇక. నువ్వు ఎత్తేసుకుంటున్నావు కదా, ఏడైనా వాడు చేసిన వాళ్ళు ఎత్తేసుకోరా? ఏం పని చేయాలని ఎత్తేసుకుంటున్నావు? ఇటు కూర్చో. భుజాల మీద కూర్చుంది. భుజాల మీద ఇక్కడ కూర్చోపో. 6 నెలలతోటి పట్టే పోరి. ఇట్లా గిన్నె ఇప్పిందా లేదో వచ్చి పడ్డదా? అరే నారెంత ముదురుతుంది, మన నాటు వాడాలి అది అనే సోయి లేదు. గిన్నెలు ఇంత వేసుకొని తింటే సరిపోయే. నడువు దమ్మ తిని నారైపో. వాడేలే ఆయన వేసింది అయిపోయింది, నువ్వు పోయి అయ్యి వేస్తుంది. వాడు వేసింది అయిపోతే నువ్వు ఆపి మరి 4 కట్టలు అటు చల్లపోయినావు. వచ్చిండు కుండకి ఏమంటాడు మొత్తం ఇక్కడ మొత్తం ఎత్తలేనట్టు గిన్నెలు గిన్నెలు. లాలి ముద్దుల పాట ఆడే రాజు చెల్లారా కుందెళ్ళు ఎట్టి కుందెళ్ళు ఎట్టి హరియన్న వారికి ఇయ్యాలో అపతులు సానం ఇయ్యాలో. హరియన్న వారికి ఉయ్యాలో ఇయ్యాలో కృష్ణ కృష్ణ రామ ఇయ్యాలో వరి కృష్ణ రామ ఇయ్యాలో. పాటలు తర్వాత వాడువి, ముందుగా పని కానివ్వరి. పాటలు వాడికి వచ్చిర్రా లేకపోతే నాటకానికి వచ్చిర్రా? ఈ రామవ కథకి ఇక్కడేం పని లేదు. ఓ పోరి, నీ మొగడు మిరుసు తిరుగుడేనా? ఏమైనా పని చేస్తాడా లేదా? ఏంది అడే తిరుగుతావా? వచ్చేమైనా పని చేసేది ఉందా? నారు మంచిదేవా? గింత నారు ఏం చేసుకుంటావు? ఇంటికి తీసుకుపోతావా? మొత్తం కింది మళ్ళీ వేసినా మీది మళ్ళీ వేసినా ఇంట్లో పిచ్చిగాడ ఏనేసి ఇంకెందుకో? ఏంది నువ్వు నారేసినవా? కింద మరి ఆ పిల్లగాడేసే ఇల్లు ఆ పిల్లగాడేసే. నడువు నాటేద్దా? ఏంది నేను నాటేయాలా? నేను నాటేనాయే మీతో నాటేయనీకి? నీకంటే ఆడోళ్ళనా ఏంటి? నీకు కనీసం నార్మల్ చేయరాదు. కూలోళ్ళని పిలుచుకురామంటే కూలోళ్ళని పిలుచుకురా చేత కాదు. కనీసం ఒరాలు చెక్కమన్నా కూడా అది కూడా చేత కాదు. చెప్పుకుంటే 12 ఉన్నాయి. నడువు వచ్చి నాటేద్దా నాతోటి? పని అంటే మొత్తం అదైపోతాడు. పిలుచుకొచ్చినా పిలుచుకురా లేదా? ఆ మొక్కదాన్ని పిలుచుకొస్తే అయిపోతుందా? అందరిని ఎవరు పిలుచుకొచ్చారు? నువ్వు పిలుచుకొచ్చినావా? నడువు నాటేద్దా? ఎవరైనా చూస్తే నవ్వుతారు. చల్ ఏయ్ మంచి మర్యాదతో నాటేయలేదనుకో, సాయంత్రం ఇంటికాడ ఏమైతుందో నాకే తెలియదు చెప్తున్నా. మరి ఏమవుతుంది? రోజు లెక్కన ఇంటికి పోతాం, బూ అనుకుంటా కూర అనుకుంటా తింటాం. ఎవరిగా నడువు. వాళ్ళకి మొగాలు లేరా? వాళ్ళ పొలాలలో వాళ్ళు నాటేయరా? పోరటి రాడు గాని మంచి కింద బుర్ర వాటి చంపురే వస్తాడు. వస్తున్నా గురి మీతో కష్టం ఉంది. అది రా మరి. వస్తున్నా. అరే నేను మీ దగ్గర కూలికి వచ్చినట్టుంది, మీరు నా దగ్గర వచ్చినట్టు. నడువు చెప్పనా? అయ్యా మంచితో నోట్లో పెట్టుకోరు. నడువు కలక మధ్య నా మధ్యలో పట్టు. ఈ బద్మాషి కానీ గీల పట్టమంటే ఏందే? పట్టుకో. మళ్ళీ వెనక పోతాడు అక్క. జరుగు ఇసురాయలు ఇంటి జరగంటుంది. అటు జరుగు. నారియే ఏమనుకుంటారు ఏమనుకుంటారు? ముసలి గీళ్ళు ఆడలతో నాటేసిన పొలాన్ని ఊరంతా చెప్పుకోరా. అదే మందికి వచ్చినావా కూలికి? నాకు అర్థం కాదు. మన పొలంలో మనకి ఇప్పుడు ఇబ్బందేనా నీకు? బా కళ్ళు చల్లబడ్డాయా? అబ్బా ఆడల కన్నా మంచిగా నాటెత్తున్నావు గారా. నీ ఎవరు నువ్వు తెల్లబడతావు. నువ్వేబట్టి వచ్చి నువ్వు కాయంత కూడా అయ్యాడు. ఓ హరిత, నీ మొగుడు కూడా నా మొగుడు లెక్కనేనే. నువ్వు చెప్పినట్టు వింటాను. అయిపోతుందా? ఎలా అవుతున్నావు? నీ మొగుడు నా మొగుడు లెక్కనే మంచోడట. ఆ భోజన కన్నం అన్న అయిపోతుంది. అవసరం
గట్ల తిండికి బండి కట్టాలి కానీ పని అయితే వద్దు. ఏం గులుగుతున్నావురా సప్పుడేకయ్యాక పడాయి. అబ్బో కడుపంతేటో అయి పాడైతాను కదా. ఓ పొడా ఓ పొడా ఓ పొడా పూరని శైలి పాడైతలేవు ఇది. ఓ పొడా ఏందే ఏందనకురా మరి ఇంకేమనాలి? అందరికి వినబడుతుంది. ఏం వినబడుతుంది? ఏం లేదురా ఇక గోలం కాడుకోయి ఇక తెల్ల డబ్బల నీళ్ళు పట్టుకురాపో. ఇవరాగానే గిన్నెడు బువ్వ 2 జగ్గుల నీళ్ళు తాగుతుంది. మళ్ళీ నీళ్ళు ఎందుకు? అబ్బో తప్పించుకుందాం అనుకున్నావు. నాటి నీ అవ్వ దవడ మించి కూతా. గట్ల కాదురా బాడుకావు. వంగి నాటేసరికి కడపని తొత్తుకుపోయి నొచ్చినట్టు అవుతుంది. గడుకోయి నీళ్ళు పట్టుకురాపో అవతలికి వస్తా. నీ అవ్వ ఏంది పాడు చేసినవే? పట్ట పగటిలకి అంత మాట అంటున్నావు. ఇవాళ అవతలికి పోతాడు, నేను పోయి నీళ్ళ డబ్బా దిగలట తెచ్చుకోపోరాడు. అయ్యో బాడుకావు ఇవాళ తినలేదురా నిన్న తిని పాడైనా. నీ పెళ్ళాన్ని అడుగు ఏం తిన్నానో చెప్తుంది. ఏడికి పోయి ఏం తిన్నారే? నేను లేని చూసి చికెన్లు మటన్లు తినొస్తున్నారు. అయితే ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు పోతా వాళ్ళతోటి? నేను కాదు పోయింది. ఈ కళక్కగా శృతి ఇద్దరు కలిసి దినాల కాడికి పోయారట. ఆడ బగ్గ తిన్నారట, అందుకే గట్ల అయింది దానికి. అయ్యో ఇక బడ్జెట్ చేయబట్టే గిట్లా అయింది నా పరిస్థితి. అవునా శృతి? పోరి ఏం తిన్నారు? నువ్వు ఆగన్నా. ఏంది బడ్జెట్ గిజ్జెట్ అంటున్నావు? పానం ఏమనిపిస్తుంది ఏంది? మరి కాదా నువ్వు ఏవట్ట గిట్లా అయింది నా కడుపంతా. లేకపోతే మీ లెక్కల సట్ట నాటేసుకుంటా పోదు ముదుగాలే. అబ్బా బగ్గు షోరున్నవే నువ్వు. దినాల కాడికి పోతున్నావు, సోపతికి వస్తావని పిలిచిన. బువ్వకూర దొరికిందనేసి దున్నపోతు తిన్నట్టు తిన్నావు. మళ్ళీ నన్ను అంటున్నావేంది ఇప్పుడు? దున్నపోతు గిన్నపోతు అనంటే బురదలేసి తొక్కుతా భూమిలోకే వీక్తావు. నేనేం తిన్నానే? వాడు వేసిండు చికెన్ మటన్ నేను తిన్నా. వద్దనంగా వేసిండు, నేనేం చేయాలే? 3 బకెట్ల బోటి గుమ్మరించుకొని తింటిగానే మళ్ళీ చికెన్ మటన్ గురించి చెప్తున్నావు. పంది లెక్క తిన్నావు, సపడకున్నావు. తిన్నది ఇప్పుడు ఏంది మరి? వద్దనంగా వేసిండు 3 బకెట్లు తిన్నా. మరి ఏం చేయాలి ఇప్పుడు? లేకపోతే మీ అవ్వగారి ఇంటి కాచలు తీసుకొచ్చి పెట్టినావా? బగ్గ నీలుగుతున్నావు బక్కదానా. వద్దనంగా దినాల కాడికి తీసుకుపోయినావు. నేను వద్దనంగా తీసుకుపోయినా నిన్ను? ఏదో వచ్చి మాట వరుసగా వస్తావా అని అడిగితే నువ్వేమో ఇంట్లోకి పోయి పెళ్లికి రెడైనట్టు వచ్చినావు. మళ్ళీ నన్ను అంటున్నావు ఇప్పుడు? నీతోనే లొల్లి పాడైందా నాకు? ఇవరకే కడుపంత ఎటో అవుతుంది. ఓ పోడా నీళ్ళు పట్టుకురా పోరా. కానీ కుదుతా 3 బకెట్ల బోటి తింటారే? అది కడుపా లేకపోతే కాలేజ్ పట్టు డామా? అటు పో అటే చూసుకొచ్చుకోపా. ఇక నన్ను ఏమంటుంది? సరే దూరం జరిగా హరిత నీకు నాటే ఎత్త గిట్టు నేనానే. ఇగో అటు ఇటు ఏమన్నా అయితే వేసుకోర్రా నేను పోతాన్నా. ఏందే పోయేది? మంచిగా ఉన్నాను. అటు బయట రాపో నడువు. ఏడు అన్నా ఉన్నది ఇంకా కింద మళ్ళీ కొనేపోతుంది. మనిషిని ఓసోస అనిపించుకుంటారే హరిత. నడు పోయిరాపా. దీనికి కూలి జాండు కాప. ఎందుకు పిలిచినా దొరకలే? బదులుండే లేకపోతే నేను అందుకు పిలుస్తుంటే. అదే హరిత ఇంకా దినాల కాడ నేనే దాన్ని బలవంతం చేసి తీసుకోవేనా అంటుంది. దాన్ని మాటలేం పట్టించుకో. కానీ దాని గురించి మనకు తెలియదు. 3 బకెట్ల మటన్ నిజంగా తిన్నారా? నిజమే తిన్నా అన్న. అబ్బో బోటి బోటి. అబ్బా దానికైతే కడుపు గింత కూడా మరి. అయ్యో మళ్ళీ నాకేమన్నా అవుతుందేమో అని అస్సలు ఆలోచించేది. బువ్వ కనబడితే చాలు దాన్ని తిండి చూసి నేనే ఆశ్చర్యపోయినా. ఏమో పోయే కానీ రే దబ్బులా అక్క వచ్చింది మర్చిపోయినా. అక్క 10 లక్షల బంగారం అవుతాయి, 5 లక్షలు వేసుకొని వేసుకొని తిరుగుతా ఉంది. నేను పిలిచే వరకు వేసుకొని తిరుగుతుంది. నీ ముఖానికి అయితే ఒక్కసారైనా మరి నాకేమైనా పెట్టాలి. ఊకేనా తీసినా చల్. ఇంకా అలా అంటే గవర్నమెంట్ జాబ్ కాబట్టి అలా 4 పైసలు ఎక్కువ వస్తాయి చేసుకుంటాను. నువ్వేం చేస్తున్నావు? ఈ పని చేస్తున్నావు. ఈ సమయంలో ముక్కు పుల్ల కూడా తెలియదు నీదైతే. నాకు మీసాలే గతులేవు అంటే నీకు ఈ సమయంలో ముక్కు పుల్ల వాళ్ళవా? మళ్ళీ నాకు గుర్తు చేయాలి చెప్తున్నా. ఏది చేసా ఏది పెట్టే శాత కాదు నాకు, కానీ బాగా మాట్లాడుతుంది. ఆడోళ్ళు చేసే పని చేయించినావు. ఈ సంగతి ఎట్లా పల్ల గట్ట చెప్తున్నాడు. కావాలి మీరు ఎందుకు వచ్చిర్రేమో కానీ